మన వెంకీ జస్ట్ క్రియేషన్స్ ఈరోజు మన దాంట్లో కొత్త మెంబర్ వచ్చాడు మా అల్లుడు సాకేత్ అల్లా మన కొత్త మెంబర్ ఈయనే ఇక ఇప్పటి అయినా కూడా వీడియోలలో వస్తాడు ఇక రోజు వస్తాడు ఇక రోజు వీడియోలు తీస్తాం రోజు వీడియోలు వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ కొట్టండి హలో మామ హలో అల్లుడు హలో మామ ఏం లేదు 30,000 కావాలి ఇస్తావా నాకు లేవు మరి నేను సర్పంచ్ని అడిగిస్తాం మరి సరే మరి ఏడు అత్త మరి సరే అల్లుడు మరి నేను సర్పంచ్ ఇంటి ముందట ఉన్నా నువ్వు రా మరి సరే మామ సర్పంచ్ ఇల్లు మన ఇంటి ముంగటనే ఉంది ఏడున్నాడు మామ అల్లుడు హాయ్ మామ హాయ్ అల్లుడు ఇవ్వడాక ఫోన్ చేసిన కదా పైసల నుంచి ఏమైంది గదే ఇప్పుడు గంటకే ఫోన్ మాట్లాడినాం కదా ఇప్పుడు సర్పంచ్ వాళ్ళ ఇంటికి పోదాం పోయి మాట్లాడదాం పైసలు ఇస్తాడు పా सरपंच साहब चिन्ह नमस्ते కొడుకు మనవాడు మా కొడుకు కొడుకు నా కొడుకు పేరు రమేష్ రమేష్ వల్ల భార్య పేరు జ్యోతి బాండ్ పేపర్ రాసి దగ్గర పెట్టుకున్నట్టున్నావు బాండ్ పేపర్ రాసి మాట్లాడతారని ఎప్పుడు వస్తా ఉందో తెలియదు కదా రాదేవ లేదా రాదేవుల మనవాడు ఇంటి ముందు రాదేవ లేడా లేదా మనవాడు దేనికి ఎంత 30,000 సరే మరి బాండ్ పేపర్ రాసి ఉంది పక్కన పెడితే సరే మరి బాండ్ పేపర్ రాసి వచ్చినాయి పైసలు నా పేరు వచ్చినాయి ఎవరికి కనిపించాలి ఆ పేరు పేరు చెప్తావా సరే పక్కన పెడితే సంతకం పెట్టు నువ్వు పెట్టే ఫస్ట్ నువ్వు పెట్టినాక పెట్టే ఉన్నాయి పెట్టే ఉన్నాయి అదే ఇప్పుడు ఇదిగో నేను బాండ్ పేపర్ సంతకం పెట్టించి గుర్తుపెట్టుకో నెలకు 300 వ్యక్తి 600 వ్యక్తి రోజుకి రూపాయి 2 రూపాయలు పైసలు మీరు అత్తు రాక ఉండేది కదా ఇన్ని పక్కన పెట్టుకున్నాయి అవసరం లేదు సరే మరి ఓకే సరే సరే బాబా ఓకే ఓకే సరే సరే బాబా ఇక పోతాం మరి సమర్థ కట్టాలి అంత మంచిగా కడతాం మంచిగా కడతాయి అంత మంచిగా కడతాం
పోదాంపా. బావ వెళ్ళి ఇంటికి ఒక బాగా రోజులు అవుతుంది. ఒకసారి పోయేద్దాం. మస్తు రోజులు అవుతుంది బావ వాళ్ళ ఇంటికి ఒక. ఇక పోదాం, ఇక బావ వాళ్ళ ఇంటికి పోదాం. బావు ఉన్నావా? మంచిగా బా బాగా ఏమంటూ బాగా కలవక అని చెప్పి ఏ పైసలు ఏం ముచ్చట? మన అసలు ఇస్తలేదు, మిత్తి ఇస్తలేదు. అసలు ఇస్తలేదు, మిత్తి ఇస్తలేడా? ఇస్తలేదు. మరి ఏం సంగతి నువ్వు నదిగా కాదు, మరి ఇస్తలేదు. బాగా సంగతి ఏంటి, నీ సంగతి ఏంటి? మరి అడుగుతా బామది ఏమనాలనుకుంటున్నది, వాళ్ళని గట్ట చేస్తాను. కలిసిండు, కలిస్తే ఇత్త అన్నాడు. ఏం సంగతి వాళ్ళు ఇప్పుడు తీసుకురాపో దగ్గరికి ఇప్పిస్తా. నేను ఒకసారి వాళ్ళు ఏమనుకుంటాను. సరే బాబు తీసుకొస్తా. రే సాగదే రారా. సర్పంచ్ ఇంటికి పైసలు ముట్టి మాట్లాడాలి. తప్పించుకుంటాను. పైసలు కలుతలు 30,000, అసలు 30,000, అది కలుతలు 30,000 కలుతలు. మొత్తం ఎందుకు కడతలేవు? మొత్తానికి ఎందుకు కడతలేవు? కట్టావా? ఏమనిపిస్తుంది నీకు? మరి ఎందుకు కట్టావు? ఏమనిపిస్తుంది? మరి గ్రామ పంచాయతీ ఇద్దరు తీసుకుంటే మంచిగా పెద్ద మనుషులు గట్లనే మాట్లాడతారా? బాగున్నాయి అనుకోరాయింది. మాట్లాడేటప్పుడు మాట్లాడద్దు. ఎందుకు గ్రామ పంచాయతీ ఎందుకు ఇప్పుడే తెలిసే దాని సంగతి. నువ్వు ఇప్పించిన నీ సంగతి మా సంగతి చూస్తాం. మరి అంటే ఇప్పించినందుకు నా తప్పనా? మన ఇమాన్ మరి ఎందుకు పైసలు తీసుకొని రాబో. మరి చెప్తున్నా అంటే పైసలు ఇవ్వరా? ఎందుకు అంటే పెద్ద మనిషి ఇజ్జత్ తీసినట్టు కదా? ఊర్లో సర్పంచ్ ఇజ్జత్ తీసినట్టు కదా? అయితే అంటే 30,000 తీసుకుంటే ఇక ఇచ్చు లేదు, ఏం లేదు. మిషన్ అసలు కట్టవా? ఏం కట్టండి? ఎందుకు పైసలు తీసుకో? మరి పైసలు అడుగుతున్నా కదా. ఆగు పేపో రా, పేపో. ఎందుకు లేవరా? పైసలు లేపో. ఎందుకు ఎందుకు లేవరా? పైసలు ఇస్తావురా? మాట్లాడుతున్నా బాగా తెల్లవారికి తీసుకురా. పైసలు తీసుకురా పోరా. అన్నాక చెప్తాను.
పైసలు పడతారా? అది లక్షలు కావద్దా? లక్షలు కావద్దా? గట్లా అవుతుందా? చెప్పు నువ్వు తీస్తేనే ఒప్పుకుంటూ అంటే పడాలా? ఇచ్చినప్పుడు మెకానిక్ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు పడతారా? తీసుకురా తీసుకో. ఏంది ఫోన్ తీరా ఫోన్ తీరా ఫోన్ తీయడానికి ఇచ్చే లక్షలు కావద్దా? కింద వాయిపోతాను